వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విశేషాలను రోజు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ రిలయన్స్, జియో, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాకు షాక్ తగిలింది. టెలికాం ఛార్జీల పెంపు ఎఫెక్ట్ వాటిపై పడింది. జూలై మొదటి వారంలో ఆ మూడు కంపెనీలు రీఛార్జ్ టారిఫ్లను సవరించిన సంగతి తెలిసిందే. గత నెల వరకు ఉన్న రేట్లపై జియో 12 నుంచి 27%, ఎయిర్టెల్ 11 నుంచి 21% ప్రైస్ ఇంక్రీజ్ చేశాయి. విఐ కూడా దాదాపుగా ఇదే ఫాలో అయింది. ధరలు ఒకేసారి భారీగా పెరగడంతో ఇప్పుడు కస్టమర్లు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ సంస్థకు ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబర్స్ గణనీయంగా పెరుగుతున్నారు. గత 2 వారాల్లోనే దాదాపు 2.5 లక్షల మంది వినియోగదారులు ఇతర నెట్వర్క్ల నుంచి నంబర్ పోర్టబిలిటీ ద్వారా బిఎస్ఎన్ఎల్కు మారారు. మరో 25 లక్షల మంది కొత్తగా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకున్నారు. దీంతో ఆ సంస్థ ఆఫీసులన్నీ కస్టమర్లతో కిటకిటలాడాయి. అన్లిమిటెడ్ కాల్స్తో పాటు నెలకు 2GB డేటా ప్యాక్కు జియో ఇప్పుడు ₹189 వసూలు చేస్తోంది. అదే ఎయిర్టెల్లో కావాలంటే ₹199 చెల్లించాలి. కానీ ₹108కే ఈ బెనిఫిట్స్ అన్నీ పొందే వీలుండడంతో కస్టమర్లు దానికి జై కొడుతున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్లో మెరుగైన 4G, 5G సేవలు అందుబాటులో లేవు. ఆ సంస్థకు ఇదొక మైనస్గా మారింది. అయితే వాటిని అందించే దిశగా చర్యలు చేపడితే రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్కు మరింత మంది వినియోగదారులు ఖచ్చితంగా వచ్చే సూచనలున్నాయి. చూశారు కదా, ఇవి టెక్ టాపిక్కు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.